వెల్కమ్ టు పల్లెస్. ఈ వీడియోలో మనం నీడిల్ మార్చుకోవటం ఎలా, ఇంకా ఈ నీడిల్ మార్చేటప్పుడు మనం కనుక ఈ స్క్రూ కనుక ఎక్కువ లూజ్ చేస్తే ఈ హెడ్ ఊడిపోతుంది. ఆ ఊడిపోయిన హెడ్ని సెట్ చేసుకోవటం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం రండి. మనం నీడిల్ చేంజ్ చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దాం, ఓకేనా? ఫస్ట్ దీన్ని డౌన్ చేసుకోవాలి. డౌన్ చేసుకున్న తర్వాత ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ ఏ పొజిషన్లో ఉందో చూసుకొని అదే పొజిషన్ ఒక రౌండ్ మళ్ళీ అదే ప్లేస్కి తీసుకొచ్చామంటే చూడండి, నేను అదే ప్లేస్కి ఒక రౌండ్ తిప్పి తీసుకొచ్చాను. మీకు జనరల్గా నీడిల్ అనేది వచ్చేస్తుంది. దెన్ మళ్ళీ కొత్త నీడిల్ తీసుకొని మళ్ళీ పెట్టే విధానం ఎలా అంటే ఇలా రెండు వేళ్ళు చూడండి, ఇలా రెండు వేళ్ళతో పట్టుకొని ఈ పాదానికి ఉన్న హోల్లో ఫస్ట్ దించుకొని దీన్ని స్ట్రైట్గా మనం పెట్టామంటే ఆ పైన నీడిల్ బార్లో కూడా హోల్ ఉంటుంది. ఈ నీడిల్ హెడ్ అనేది పైకి వెళ్తుంది. మనం వేళ్లతోటి ఆ నీడిల్ హెడ్ అనేది పైకి వెళ్ళినంత వరకు చూసుకొని ఎంత వెళుతుందో అంత పైకి నెట్టేసి చూడండి, ఇది వచ్చేదానికి ఉల్టా సీదా అనేది చూసుకోవాలి. ఈ ఉల్టా సీదాని మనం కరెక్ట్గా ఈ వేళ్లతోటి సెట్ చేసుకొని కరెక్ట్గానే ఉంది అనుకుంటే మళ్ళీ దీన్ని డౌన్ చేసి మళ్ళీ సేమ్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. సో మన నీడిల్ సెట్టింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం నీడిల్ అనేది ఎలా పెట్టుకోవాలో చూసాం, కానీ ఒక్కొక్కరు తెలియక ఏం చేస్తారంటే ఈ ఒక రౌండే తిప్పాలని తెలియక ఎక్కువ తిప్పేస్తుంటారు. ఈ ఎక్కువ తిప్పినందువల్ల ఏమైపోద్దంటే ఈ నీడిల్ సెట్ కూడా ఊడిపోతుంది. చూడండి, ఈ నీడిల్ రావట్లేదనో ఇంకోటనో తెలియక ఎక్కువ తిప్పేస్తుంటారు. ఈ స్క్రూ మొత్తం ఊడదీస్తారు తెలియక. ఈ స్క్రూ ఊడదీయగానే ఇది పడిపోతుంది, ఇంక ఇది పైకి వెళ్ళదు. సో ఇలా జరిగినప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు మనకి ఫస్ట్ ఈ నీడిల్ కనుక పైన ఉండిపోతే తీసేస్తాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ ప్లేట్ని అనేది ఊడదీసుకోవాలి. పైకి పెట్టి ఫస్ట్ ఈ ప్లేట్ని ఊడదీసుకొని చూడండి, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనం దీన్ని స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ వాషర్ పడిపోయింది కదా, ఈ వాషర్ పెట్టేసుకొని ఇక్కడ మీకు హోల్ కనపడుతుంది చూడండి, ఆ హోల్కి ఎదురుగా మనం ఈ స్క్రూ ఉంది చూసారా? లేదు మీకు ఇంకా అర్థం కావట్లేదు అంటే ఇది కూడా ఓడ తీసుకోవచ్చు. మనం మీకు ఇక్కడికి కన్ఫ్యూజన్గా ఉంటే ఇది కూడా ఓడ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫ్రీగా కనపడుతుంది. ఇది చూడండి, ఇప్పుడు మీకు ఇంకా ఫ్రీగా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు ఈ వాషర్ అనేది పైకి పెట్టుకుంటాం. మనం ఈ హోల్ అయితే ఏదో కనబడుతుంది కదా, ఆ హోల్కి ఈ స్క్రూ కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తీసుకొని చూడండి, చిటికి నీళ్ళు అలా పెట్టేసుకొని చూసారా, అది ఆ హోల్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇది ఇక ఊడలేదు. ఆ తర్వాత మనం నీడిల్ని పెట్టేసుకొని మనకు కావాల్సిన డైరెక్షన్లో తిప్పుకొని ఈ స్క్రూని టైట్ చేసుకుంటాం. చూడండి, మనం ఎంత లూజ్ చేసామో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఎన్ని రౌండ్లు నేను తిప్పనేది స్క్రూ. సో మీరు ఎప్పుడైనా సరే నీడిల్ మార్చాలి అనుకున్నప్పుడు మాత్రం ఓన్లీ సింగిల్ రౌండ్ ఇలా తిప్పితే, రివర్స్లో తిప్పితే సరిపోతుంది. మనకి నీడిల్ తీయాలనుకున్నంత లూజ్ అయ్యి సరిపోతుంది. నీడిల్ అనేది లూజ్ అయ్యి మనకు వచ్చేస్తుంది. సో మనం ఒక రౌండ్ మాత్రమే తిప్పుకోవాలి.
లేదా బై మిస్టేక్ మనం ఈ టోటల్గా హెడ్ అనేది ఊడిపోయినప్పుడు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో తర్వాత మనం దీన్ని పెట్టేసేసుకొని ఇలాగే మీరు ఈ హెడ్ ఊడిపోయినప్పటికీ కంగారు పడకుండా మన ఈ ప్లేటు, ఆ తర్వాత ఈ హెడ్ హోల్డర్ ఏదైతే ఉందో అది ఊడదీసేసుకొని మనం ఈజీగా నీడిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నీడిల్ మార్చడంలో మనం చేసిన పొరపాటు ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రైట్.